ఎస్ఎల్బీసీ టన్నెల్లో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ దగ్గరకు వెళ్లనున్నారు. వనపర్తి పర్యటన తర్వాత టన్నెల్ దగ్గరకు వెళ్లనున్న సీఎం రేవంత్ సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అటు టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందారు. కొన్ని మృతదేహాలను ఇవాళ బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. డిఎన్ఏ టెస్టుల తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించనున్నారు. ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ 13.85 కిలోమీటర్ దగ్గర పనులు చేస్తుండగా టన్నెల్ పైకప్పు కొన్ని మీటర్ల మేర కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా టన్నెల్ బోరింగ్ మిషన్ కు అవతల వైపున 8 మంది బురదలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, రాట్ హోల్ మైనర్స్ టీమ్స్ ఎంతగానో ప్రయత్నించాయి. రెస్క్యూ మొదలైనప్పటి నుంచి అడుగడుగున అవాంతరాలే ఎదురయ్యాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ కష్టతరమైంది. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. కానీ ప్రయత్నాలను వదలకుండా అడ్డంకులను తొలగిస్తూ బురద నీటిని మాన్యువల్ పద్ధతిలో తీస్తూ రెస్క్యూ టీం ప్రమాద స్థలికి చేరుకుంది. ఇంత చేసినా చివరకు కార్మికుల మృతదేహాలను కూడా గుర్తించని పరిస్థితి. వంద మీటర్ల మేర బురదలో కూరుకుపోయిన వారిని పసిగట్టేందుకు ఎండోస్కోపిక్ 30 కెమెరాలతో పాటు ఎండోబోట్ పుష్ కెమెరాలను సొరంగంలోకి రెస్క్యూ టీం తీసుకువెళ్లింది. అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రింగ్ రాడర్ ను వాడాలి. సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతంలో కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు మృతదేహాలను గుర్తించారు. రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపి మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను తెలుసుకున్నారు. మృతదేహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తవ్వకాలు చేపట్టి డెడ్ బాడీలను బయటకు తీస్తున్నారు. రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఈ రోజు రేవంత్ వెళ్లనున్నారు. అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించున్నారు. సీఎం రా కోసం అన్ని అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అక్కడ పరిస్థితులను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బసవరాజ్ సిద్ధంగా ఉన్నారు. బసవరాజ్, శంకర్, ఈ సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటనకు సీఎం రేవంత్ రానున్నారు. అయితే వనపర్తి నుంచి నేరుగా దోమలపేట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతానికి హెలికాప్టర్ లో సీఎం రేవంత్ 4:30 ప్రాంతంలో అక్కడికి చేరుకుంటారు. అనంతరం ఏదైతే టన్నెల్ మెయిన్ రోడ్ ఉందో, మెయిన్ రోడ్ అంటే 3.5 కిలోమీటర్ల ఘాట్ రోడ్ మార్గాన టన్నెల్ ఇంగ్లీష్ పాయింట్ వరకు రోడ్డు మార్గాన్ని చేరుకుని అక్కడ ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో గత 9 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్ ఏంటి, అదేవిధంగా ఎంత సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ పూర్తిగా అధికారులతోనూ, అదేవిధంగా ఏదైతే రెస్క్యూలో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంది, జిఆర్ఓ సిబ్బంది ఉంది, అదేవిధంగా పలు రకాల 14 రకాల సంస్థల సిబ్బందులు అందరు ముఖ్యులతో అక్కడ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అక్కడ ఒకవేళ వీలుంటే లోపలికి వెళ్లేందుకు కూడా యత్నిస్తారు. అయితే ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో సహాయక చర్యలకు ఎక్కువ మంది వెళ్తే ఆటంకంగా ఉంటుంది కనుక అట్లాంటి ప్రయత్నాలు ఉండకపోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ
సీఎం రేవంత్ ఇంకా పర్యటన పూర్తి వివరాలు అయితే అంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉంటుంది పర్యటన అనేది తెలియనప్పటికీ ఖచ్చితంగా అక్కడికి ఇన్లెట్ పాయింట్ ఏదైతే దోమలపేట దగ్గర ఉందో ఆ దోమలపేట ఇన్లెట్ పాయింట్ దగ్గరికి వెళ్లి సుదీర్ఘంగా దాదాపు గంట సేపు అక్కడ సమయాన్ని వెచ్చించనున్నారు. పూర్తిగా అన్ని బృందాలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి మళ్ళీ నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు శంకరి. అయితే మృతదేహాలను ఇంకా వెలికి తీసే సమయం ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? శంకర్, ఈ మృతదేహాల వెలికితీత అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 3 మీటర్ల మేర బురద కూరుకుపోయింది. అయితే బురదను తొలగించేందుకు కేవలం మాన్యువల్ పద్ధతిలోనే ఇప్పటి వరకు పాటిస్తున్నారు. మాన్యువల్ పద్ధతిలో పాటించడంతో పాటు లోపల ఒక ఊబి లాంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ రెస్క్యూ టీం గుర్తించింది. అంటే ఎవరైతే సహాయం చేసేందుకు వెళ్తున్నారో వారు కూడా ప్రాణాంతకమైన పరిస్థితి ఉండవచ్చు అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా అక్కడ బురదను తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇవాళ వరకు అంటే 3 షిఫ్ట్లుగా 3 రోజుల నుంచి కూడా ఖచ్చితంగా దాదాపు 120 మంది ప్రతి షిఫ్ట్ లో 120 మంది సిబ్బంది, దాంట్లో సింగరేణి కాలరీస్ కావచ్చు, BRO కావచ్చు, అదేవిధంగా NDRF, ఈ 3 ప్రధానమైన సిబ్బందులతో కూడిన టీం లోపల ఆపరేట్ చేస్తుంది. అయితే వీటికి ప్రధానమైన అడ్డంకి నీటి ఊట అనేది ప్రధానంగా మారింది. అయితే నీటి ఊట కొంచెం తగ్గుముఖం పట్టింది. 4500 లీటర్లు పర్ మినిట్ తో ఇప్పుడు నీటి ఊట కొనసాగుతుంది. అయితే అదే స్థాయిలో నీటిని బయటికి పంపింగ్ కూడా చేసే పద్ధతి చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే వీళ్ళు GPR గుర్తించిన ప్లేసెస్ ఉన్నాయో, GPR గుర్తించిన ప్లేసెస్ లోనే ఎవరైతే మృతుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అయితే అక్కడ ఇంకా తవ్వాల్సింది చాలా ఉంది. దాదాపు 1.5 మీటర్ మాత్రమే తవ్వడం జరిగింది. దాదాపు ఇంకా 2.5-3 మీటర్ల లోపలికి తవ్వితే గానీ మృతుల ఆనవాళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇవాళ రాత్రిలోగా మొత్తం లోపల వరకు తోస్తామన్న విశ్వాసం వాళ్ళు కల్పిస్తున్నప్పటికీ కూడా నీటి ఊట, అదేవిధంగా లోపల ఉండే ఊబి ప్రాంతంలో ఉండే ప్రమాద స్థలాన్ని బట్టి వాళ్ళు ఇంకా సమయం పెరిగే అవకాశం ఉంది శంకరి. రైట్, థ్యాంక్ యూ.